మనవలను వాసనేమో రెడ్డి వారసులు అంటే భయము. ఎడ్డోరు వస్తాండారంటే పాలు తాగే పిల్లలు కూడా పాలు మర్చిపోవాలి. మామూలుగా ఉత్తల పోసాలు ఇష్టం రా ఉత్తల పోసాలతో నీకేం పని అడగటా ఒక మాట అయిపోయి చూస్తే భయపడాలి అందరూ అంతే. ఎవరైనా భయపడాలి. ఎవరైనా భయపడాల్సిందే. అందుకే వీని మగం చూడకూడదని అర్థం పట్టక భయపడిపోయి అలా కాదు బాయ్. రెడ్డి వారు వస్తున్నారని వెళ్ళిపోయారు అందరూ చేతాల కాడికి అక్కడ ఇక్కడ. సరే సరే మహామంత్రి రెడ్డి ఇప్పుడు అతను కాక అది ఉని కాక ఈ రెడ్డి వారికి ఉన్న ధనదాన్ని శ్రీ సంపద లేపని తెలుసున్నదా తెలపవయ్యా తెలిపదని ఆలోచించడం మరా. సరే తనమే తొక్కిన తనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఏనుగులు గుర్రాలు పాన్పులు కూర్చోని కుర్చీలు గల రెడ్డి వారికి సంపాదించినావు ధనము ధాన్యము రొక్కము రోజును ఏమి తక్కువ లేదు. ఈ సెంటరింగ్ సీట్లు 2 నెలలు అయినంటే ఆసిపోయి ₹1 ఇచ్చింది లేదంటే 8,000 వాళ్ళకు మేము పోయి సెంటరింగ్ సీట్లు అప్పు ఎత్తిపెట్టామా. ఎవరైనా కానీ మా దగ్గరకు వచ్చి దేహీని చేయి చాచి ఎత్తుకొని పోతుంది. సెంటరింగ్ సీట్లు అవన్నీ మా దగ్గర ఎత్తుకుపోవాల్సమా. మీ మాత్రం సాలి బతుకులు నా కొడుకులు అట్లాంటివి చేసేది. మీరు బాగుండాలి. మాకేమో తక్కువరా రొక్క రాజ్యాలు ఆభరణ పశువులు ఎన్నో ఆస్తులు ఎన్నో రాజ్యాలు పేరు ప్రఖ్యాతి గాంచినామురా. మళ్ళీ ఇన్ని రాజ్యాలు గెలిచినావు పేరు ప్రఖ్యాతి గాయించినావు. మీ నాయన ఏ రోజు చెట్ల మామిడికాయలు పెరక్కొచ్చి ఉరికసువుల్లో మాగేస్తాను. ఆయనకి రోడ్డు కనపడకూడదు కాయలు. అప్పుడే బీడని తెచ్చుకొని వీటిలో పెరికేసి ఇంటాడు ఇట్లా పెట్టేసి ఉంటారు. మా తండ్రి గారు వీని కొంప అంతా మామిడికాయలే. మా తండ్రి గారు పోయి ఊర్లో మామిడికాయలు పెరికించుకుంటారా. మాకెన్ని ఎకరాలు ఉన్నాయి తెలిసిన మామిడి తోటలు 60 ఎకరాలు మామిడి తోటలు 70 ఎకరాలు చింత తోపులు 108 ఎకరాల కొబ్బరి తోటలు కలవరాయి రెడ్డి వారికి. ఇన్ని ఎకరాల భూములు వండుకొని అవును బాత్రూమ్ ఎల్సామి కట్టుకుంది. జగ్గెత్తుకొని ఆ ఫీల్డ్లే కురుకుతా అంటావు పొద్దున్నే. ఆడోళ్ళు వచ్చేది కానీ చోటి మగ చెల్లి ఎల్దీస్తే పైకే కిందకే ఇన్ని రాజ్యాలకు అధిపతి ఉండి మాకు బాత్రూమ్ లేదంటున్నావా. ఉండదా? మా బాత్రూమ్ ఎంత ఉందో తెలిసిన ఎంత సరిగ్గా మీ ఇల్లు అంత ఉంటది. మీరెంత కూర్చొని చేస్తారు? కూర్చుండే కదవా రెడ్డి వారు కాబట్టి 10 మంది వచ్చిపోతుంటారు కాబట్టి పెద్దదిగా విశాలంగా కట్టుకొని ఉంటాం. మీ ఇల్లు 330 గడపల నగిరి నాది. 60 ఎకరాల ఆభరణంతో నిండి ఉన్నది నా యొక్క ఓలుగుండా. నా ఏడంతస్తుల తాళమేడ 333 గడపలు నగిరి. అట్లయితే శ్రీరామనవమి పండగ చుట్టాలు దండిగా వచ్చింటే సముదాయ భవనంలో దారాడతాంటివి పండుకుండేకే. తావు జాలక కాదు ఏ రెట్ట వాడుకున్నవి తగలుగా మెరిసి అద్దాలు వేడారు ఏడంతస్తుల ఈ రెడ్డి వారికి ఉండాడు తగదగా మెరిసి అద్దాలు వేడారు ఏడంతస్తుల మెరిసేటివా. సరే సరేలే ఏం సరేలే ఏమరా బాగుండాలన్నా. అవును మంచి వాళ్ళు ఇంట్లో పని పెట్టినావు వాళ్ళకి ఏం తక్కువ లేదులే. గబ్బన కొడుక మమ్మల్ని ఎత్తేస్తున్నావు. సెంటరింగ్ సీట్లు దుడ్లు అంటే ఇచ్చాయమని అక్కడ ఉంటా కదా ఇచ్చాకి. యాడ అడిగినాడు వాళ్ళు ఇస్తే. మహామంత్రి రెడ్డి ఇప్పుడు అతను కాక ఇంకులు జరుపుతున్నాను ఆలకించబడు మరా. మీరు పుట్టిన వంశం ఎటువంటిదయ్యా? ఆలకించబడు మరా. పుట్టిన
పోతిరెడ్లుగా రెడ్డి రెడ్డిదే సాయిరెడ్డిగా ఆహా. బడాయి కాపులుగా పేరు పొందిన ఆ. పెద్ద రాఘవరెడ్డి అంటున్నారు. కాపోల్లా ఆ, మేము కూడా కాపోల్లే మీరేం కాపులరా నాకు తెలియకుండా జగ్గినాం కాపోల్లే జగ్గినాం కాపురా ఆ, అనగా మీరు పాకనాటి కాపోల్లే ఆ, మేము జగ్గినాం కాపోళ్ళు జగ్గినాం కాపులంటే ఏమన్నా మాకు తెలియంది. తెలియదా ఎవరు మీరు? ఎయిర్ పలకన్నా అది విషయం ఆ జగ్గినాం కాపులప్ప మీరు. ఏయ్ దాటు ఫస్ట్ నగిరి దాంట్లో గబ్బినా కొడుక దాటు బావాయ్ మళ్ళా ఏం చూసేది నిజమే పోయి వాసన ఆ. వస్తుంది. ఎప్ప రెట్టంట ఎట్లా మీకు మాకు సంబంధమా? ఎట్లా లే ఏం సంబంధం మీకు మాకు? ఆ. ఏమో ఎప్ప లేకపోతే మాకు జరిగేటట్టు లేనట్లు ఎప్ప కాపాలంట. అదైతే కుదరని పని ఏమే మేము ముందర వాళ్ళ మీ వెనకింటి ఎతకాల్సింది ఏమిటికే ఎప్పుడైనా దేవుని మీరు పాడపోయి యాటికంటే మేమే ముందర చచ్చిపోయినా కూడా మీరే ముందరా ఇంకంతే నేను బ్యాట్ సెట్ పిలుచుకుంటామా? పుట్టకోవచ్చు ఒకటి ఏం నీ మాటలు? ఇవి పడితేనే ఇవి పడితే వినపడితే ఆడెవరో పోయినారా ఇంత దూరం పెట్టారా గబ్బు నా కొడుక నువ్వు దూరం ఉండు. నేను ఇంకా మావాడు అనుకుని దగ్గర కప్పించుకున్నా కదా నిన్ను. ఎండ పెట్టే ఇప్పుడు వాసన రాలా. అంతకాక నువ్వేం అంత శ్రేష్ఠమేం అంత చూడ ఎవరు అమ్మా? అవునండి మనకేళ పెద్దమ్మ గుమ్మునుండు మా వాళ్ళే మా దయాదులు మీ దయాలైతే మీకే సపోర్ట్ చేస్తారు నాకు తెలియదు. ఎవడున్నా అంతే గబ్బునా కొడుకులు మీరు ఎవడున్నా అంతే గబ్బునా కొడుకప్ప కాదుపా ఏంపా? ఒకవేళ నాకు పని ఉందో పాటు ఉందో ఏంది గతి లేక మీ ఇంట్లో వచ్చి పని ఇప్పించుకొని ఉండాను అనుకో. అంత లేని మాత్రాన ఈ 10 మంది సభలో నన్ను తక్కువ చేసి అగౌరవంగా మాట్లాడతావా? ఏంపా ఏమే? నువ్వు జీతం ఇస్తే ఎంత ఇవ్వకుంటే అంటే నా కొడక అన్నది స్వామి నీకు దండ పెడతా. 10 మందిలో మానం పోతుంది నా కొడక అన్నది స్వామి నీకు కాళ్ళు పట్టుకుంటా. రేపు మొన్నాడు అందరికీ చెప్పుకుంటారు నా కొడక అన్నది స్వామి నీకు దండ పెడతా. మీరే ఫస్ట్ నా కొడక అన్నట్టు ఇట్లా ఉన్నావు. నా కొడక 4 సార్లు అంటావు నువ్వు. నా కొడక అన్నట్టు ఇట్లా నన్ను ఇట్లా నన్ను అనద్దు అంటా అండ పెళ్లి కాలు చనిపెట్టంట ఊరు చెప్పింది చేయి. నన్ను ఎక్కువ మాట్లాడితే మీ గోడ కొత్తలు పోసేస్తా. ఎవడు నువ్వే కుక్కవరా? నువ్వే కుక్క మా ఇంటికి ఉత్తర పోసాకే ఉన్నెం చేపలు ఉండేది నేను. ఇదైతే వస్తుందిరా కుక్కలు. అదే కాదు ఇంకో ఏమైనా చేస్తుంది ఈ కుక్క. సరే రెడ్డి నేను పుట్టిన వంశం తెలిసి కావునా నేను పుడతానంటే కొలిసి దేవుడు ఎవరో తెలిసిన ఎవరయ్యా? తెలిపద అలాగే చెప్పడం మరి ఆయన పత్తు పుట్టిన పత్తు కొక్కిన సుసోమంతో శివుడు వంశాది త్రిపుటి రేఖలో కలిగిన వాడు శివుడు వరాన పుట్టినాడు నా శివరాట. రెడ్డి గారు ఓలిగొండ పట్టణ మన పట్టణమన పొత్తు పుట్టిన పొద్దు పుట్టిన యోగు లేసిన ఏగి లేసిన శివ శివ అంటూ శివదానం చేసే శివరాగవరట్లము. అవును విభూతి రేఖలు కలిగిన వాడు ఈశ్వర భక్తుడు నేను. శివుడు వరాన పుట్టమనానే శివరాగవరట్లని పేరు పొంది ఉన్నా. ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఓలుగొండలో ప్రవేశించి గోవిందాన్ని పలికిన ఒరే గోవిందట్టే గొంతు గొంతుగా సరిగ్గా తగ్గని ఇట్లా తనపెడతారే గొంతు కోసేటప్పుడు తనకలారేమే తనగలాడాలంటే కింద పడి వాయి తనగలాడ మింద పడి కాదు. ఇట్లా లేపుదురా ఎత్తలేవా పెద్ద కారేళ్ళు పోతుంది. యాడ అట్లా గసిపోస్తాండవా? ఎవరే ఇట్లా మనిషి వచ్చి మీద పడితే గచ్చిపైకి ఏం సస్తారా? పెద్ద దున్నపోతే కదా ఉండవు ఏం పోయి ఏనుగు నిట్టుండవు ఎత్తి అక్కడ వేయకూడదు. బాగుందన్న వాయుడు గొంతులు కోసడము నారాయణ వాడిని తీరాలిక ముద్దు పెట్టుకోండి ఎవరు ఇట్లా కాదు నాలుగుది తేరా పూడి బాగా ఎంత పొద్దు వెళ్ళి ఇచ్చిందా? ఎందుకు రవ్వ తమరి నేలకి
నారాయణ వాడిని తీరానికి తీసేదాము ఆయన నేలకి పోతున్నా. ఆ, కత్తి దిగి కత్తి దిగి. నాకు అల్లాడుతుంది చూడు, అల్లాడుతుంది రే కిందది కాదురా. అది అల్లాడుతుంది. గోవిందన్న వారిని గుర్తులకు వస్తుందాము ఆ, నారాయణ వారిని నాలుగు తీసేదాము సరే సరే ఇదిలా ఉండగా ఉండగా ఓలుగుండ అప్పుడు పెట్టామన్నా రమణ ఏమనైనా ఏమరా మొన్న నలుగురు వచ్చింది కూలోళ్ళు వచ్చినారు 2000 అయిందనిపా. ఏం పనికిరా? చివి అల్లినాడు కలిపి దానికి కాయలు పెరికాక ఈ పట్ల కూలీలు జరగలే మాకు. ఇస్తాంలే ఆ పొద్దునకి ఇస్తాం పద వాళ్ళకి ఇచ్చింది లేదా? కాదు రెడ్డి. ఇస్తామయ్యా నా సభలో అడిగేది ఇస్తాముండు ఏమయ్యా ఫస్ట్ ఎందు రెడ్డిని మర్యాద అడిగితే ఇస్తానుండంటవా? మాకు జరగలా. జతలో వచ్చిన వాళ్ళు మొందాగా ఉండారు ఇట్లా ఇచ్చే. కాదరా, రెడ్డికి కాయలు పెరికాక వచ్చినాము పెరికినావు ఎంత 2000. 2000 ఏళ్ళు తింటే ఇస్తాడు నా కొడుక. నువ్వు 10 మందిలో అవమానం మాట్లాడుతున్నాయి. 10 మందిలో అవమానం చేస్తామని ఇంతమందిలో వచ్చి అడుగుతావు నా కొడుక నీ 2000 నిజంగా ఏం వాయ్ చిన్నంత ఆయన దగ్గర పని చేసేవాడు నేను నా ముందర తక్కువ చేసి మాట్లాడతావా? సరేరా వాడిని ఇలా నువ్వు ఇప్పుడు 2000 మాట్లాడతా. రెడ్డి దగ్గర వచ్చి 4 5 2000 నా కొడుక ఇంకొన్నాడు ఈ పక్కకు వచ్చినావు అనుకో లేవు మాతో పిలిచొద్దని చెప్పు అయిపోకట్లా. ఓ బాయ్ మా రెడ్డిని తక్కువ చేసి మాట్లాడతావా?